అందరికి నమస్తే. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ప్రభుత్వాలు కూడా ఏర్పాటైపోయినాయి. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. మన పక్కనున్న ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు, అయిపోయింది. కానీ ఈవీఎంల మీద అనుమానాలు పోవడం లేదు. ఎందుకు పోతలేవు? ఈవీఎంల మీద అంత బలమైన అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక రకమైన చర్చ. అసలు ఈవీఎంలను టాంపరింగ్ చేయొచ్చు, హ్యాకింగ్ చేయొచ్చు అనే చర్చ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఎందుకో ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు వినిపించిన అనుమానాలు లేకపోతే కనిపించిన కథనాల కన్నా ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చు, ఈవీఎంలను హ్యాకింగ్ చేయొచ్చు అనే విషయాలపైన ఇక్కడి నుంచి కాదు, ఏకంగా విదేశాల నుంచి కూడా దానికి మద్దతు లభిస్తుంది. ఒకటి ఎలన్ మాస్క్ ఎవరో కాదు, ఆయన టెస్లా కార్ల ఓనర్. ఆయన కూడా దీని మీద రెస్పాండ్ కావడంతోన ఇది ఒక్కసారి మొత్తం వివిధ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. మన పక్కన ఏపీ విషయంలో చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఏపీలో జగన్కు 11 సీట్లు రావడం ఏంది? ఒక్కసారిగా జనసేనకు 21కి 21, 2 ఎంపీలకు 2 ఎంపీల సీట్లు ఎట్లా వస్తున్నాయి? అసలు ఏపీలో బీజేపీ గెలవడం ఏంది? జగన్కు 11 సీట్లు రావడం ఏంది? ఈ అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి, అనుమానాలు పోలే. ఈ అనుమానాలు రకరకాల చర్చలు జరుగుతున్న టైంలోనే ఎలన్ మాస్క్ కూడా అదే విషయం మీద మాట్లాడింది. ఇక దానికి అనుగుణంగా కొన్ని వ్యవహారాలు జరిగినాయి దేశంలో. ఒకటి మహారాష్ట్ర ముంబైలో ఏక్నాథ్ షిండే శివసేనకు సంబంధించిన ఒక ఆయన ఎమ్మెల్యే 48 ఓట్లతో గెలిచిండు. ఆ 48 ఓట్ల కన్నా ముందు, ఈయన కన్నా ముందు అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చాలా ముందున్నారంట, కాంగ్రెస్ సంథింగ్. ఈయన ఏక్నాథ్ షిండే వాళ్ళ అభ్యర్థి మాత్రం వెనుక ఉన్నారంట. ఒక్కసారిగా ముందరికి వెళ్ళిపోయి 48 ఓట్లతో గెలిచిండు. అంతకన్నా బలమైన ఆధారాలు ఏం చెప్తున్నారంటే, ఆ రవీంద్ర అనే ఆ క్యాండిడేట్ వాళ్ళ చుట్టం ఎవరో ఫోన్తోన ఓటీపీ సహాయంతో ఈవీఎంను అన్లాక్ చేసినాడు. ఈ విషయాన్ని ఆ లోకల్ పేపర్ ఒకటి ముద్రించింది, లోకల్ పేపర్లో వచ్చింది వార్త. ఆ లోకల్గా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఏదో ఖండించే ప్రయత్నం చేసిండ్రు, కానీ అదంతా జరిగింది అనేది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన పేపర్లో వచ్చింది ఆ వార్త. కాబట్టి ఈవీఎంలను ఏదో చేసిండ్రు, ఈవీఎంలో కనుక ఏదో జరిగింది. అసలు ఈవీఎంలకు బ్లూటూత్ పనిచేయదు, ఈవీఎంలకు వేరే వైఫై లాంటిది ఏది ఉండదు. ఈవీఎంకు బయట దేంతో, వేరే పరికరంతో, లేకపోతే వేరే ఒక ఇన్స్ట్రుమెంట్తో, ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, దానికి అనుసంధానం అయ్యే అవకాశమే ఉండదు. ఈవీఎం సపరేట్ యూనిట్ అని చెప్పే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. కానీ ఒకటి ఏంటంటే, ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, రిజల్ట్ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్ని చర్చలు జరుగుతున్నాయి, ఈవీఎంలో టాంపరింగ్ జరిగిందని అనుమానాలు కలుగుతున్నాయి, కొన్ని ఆధారాలలాగా కనిపిస్తున్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి. ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇప్పటిదాకా కనీసం సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది తప్పు అని, లేకపోతే ఇది కరెక్ట్ అని, లేకపోతే టాంపరింగ్ చేయొచ్చని, చేయలేమని, చేయకూడదని, అవకాశమే లేదని ఒక నమ్మకంగా మాత్రం ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు దానిలో ఏదో చిప్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ చిప్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ చిప్ను మాత్రం అది మేనేజ్ చేయొచ్చు అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది ఈవీఎంలో ఉండే చిప్ ద్వారా. అసలు నిజంగానే ఈవీఎంలలో ఏం జరుగుతుంది? ఈవీఎంల ద్వారా టాంపరింగ్ జరిగితే గెలిచే వాళ్ళు మాట్లాడతలేరు, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. కాకపోతే ఏపీ విషయంలో మాత్రం తీవ్రమైన అనుమానాలు వచ్చినాయి. ఇంకోటి, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 142 కాన్స్టిట్యున్సీలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు చాలా డిఫరెన్స్ ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి బయటికి. ఒక 2 లక్షల ఓట్లు పోల్ అయితే ఒక కాన్స్టిట్యున్సీలో, లెక్కించింది మాత్రం 2,80,000. అంటే ఇక్కడ 80,000 ఓట్లు ఎక్కువ లెక్క పెట్టిండ్రు. మరి ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఇది నిజమేనా కాదనే దాని విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది నిజమేనా? 142 కాన్స్టిట్యున్సీలో అట్లా జరిగిందా? రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నారు ఈవీఎంల మీద చాలా అనుమానాలు ఉన్నాయని. పోనీ ఈవీఎంలు, ఇప్పుడు తెలంగాణలో ఈవీఎం మీద జరిగిన ఎలక్షన్స్లో ఉన్నాయి కదా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఈవీఎంల మీద జరిగిన ఎలక్షన్ మీదే కదా. అప్పుడు రాని అనుమానాలు కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు వచ్చినాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చెప్పినట్లుగా లేదు, ఛాన్స్ లేదు, రానే రాదు, కానే కాదు అని చెప్తే కూడా ఇప్పుడు అట్లా నమ్మకంగా కనిపిస్తలేదు. ఎందుకంటే కొన్ని బలమైన ఆధారాలు, బలమైన ఆర్గ్యుమెంట్స్, బలమైన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈవీఎంల విషయంలో ఏం జరిగింది నిజంగానే జరగాలి. చాలామంది ఏపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈవీఎంలో జరిగిందో లేదో చెప్పలేము, కానీ జగన్ అంత తక్కువ సీట్లకు రాకూడదు, ఓడిపోవచ్చు, జగన్ ఓడిపోవచ్చు. జగన్
దేవుడేం కాదు, ఎప్పుడు గెలవనికే, లేకపోతే రెండోసారి గెలవనికే, లేకపోతే ఖచ్చితంగా ఆయన గెలవాలని ఏం లేదు. కానీ జగన్ ఓడిపోయినా ఏదో కుసకుసతో ఓడిపోతాడు. ఏదో కొంత కనీసం 70 సీట్లో 80 సీట్లో అక్కడొచ్చి ఓడిపోయే అవకాశం ఉంటుంది. కానీ 11 సీట్లు రావడం ఏంది విచిత్రమైన ఎలక్షన్స్. అసలు బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఏపీలో వాళ్ళ వెనుక తిరిగే వ్యక్తులు లేరు, ఓటర్లు లేరు వాళ్ళ వెనుక. కొంత ఒక 10 మందో 15 మందో లీడర్లు తప్ప, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. టీడీపీ నుంచి చాలా కాన్స్టిట్యున్సీల్లో సపోర్ట్ దొరకలేదు. జనసేన టీడీపీ మధ్య సఖ్యత కుదరలేదు ఎలక్షన్స్లో. మరి జగన్కు 11 సీట్లు ఎట్లా వచ్చినాయని చాలామంది అడుగుతున్నారు. నిజంగా అది జనాలకి అనుమానం కలిగించే విధంగా ఎప్పుడైనా పార్టీలకు అనుమానం వస్తూ ఉంటుంది. ఈ పార్టీకి ఆ పార్టీకి, ఓడిపోయిన పార్టీలకు అందరికీ ఈవీఎంల మీద ఎప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి. అంతకుముందు గెలిచినప్పుడు అనుమానాలు రావు. కానీ ఓటేసిన జనాలకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఓటేసిన జనాలు మేము ఓట్లు వేసినాం కదా, ఎందుకు ఈయన గెలవలేదు, మేము ఓట్లు వేయలే కదా, ఈయన ఎట్లా గెలిచిండు, ఇట్లా మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. దేశంలో ఒక చర్చ ఉంది ఆల్రెడీ ఈవీఎంల మీద. 60 లక్షల ఈవీఎంలు ఇంపోర్ట్ చేసుకుంటే విదేశాల నుంచి 40 లక్షల ఈవీఎంలే వాడుతున్నారు ఎలక్షన్స్ కోసం. మిగతా 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. చాలాసార్లు చాలా రాష్ట్రాల్లో ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే ఆయా పార్టీల నేతల కార్లలో దర్శనమిచ్చిన ఈవీఎంస్, ఆ వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. కానీ ఈసారి చాలా బలమైన చర్చ ఒకటి జరుగుతుంది. ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చు, టాంపరింగ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏపీలో కూడా అట్లాంటిది ఏదో జరిగిందని ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా స్పందించారంటే ఈవీఎంల విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. గెలిచిన వాళ్ళు ఎలన్ మాస్క్ కూడా కౌంటర్ చేస్తున్నారు. ఒకసారి ఇండియాకు రా, ఇండియాలో ఒకసారి నిరూపించు ఈవీఎంలు ఎట్లా టాంపరింగ్ చేస్తారో రా అని. కానీ జరిగిన పరిణామాలన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని చాలా బాధ్యతగా తీసుకోవాలి. కేవలం ఎలక్షన్లు పెట్టడం, రిజల్ట్ వచ్చింది కాబట్టి మా పని అయిపోయింది అన్నట్లుగా కాకుండా ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అనుమానాలు, ఆయా పార్టీలకు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.